Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మీరు వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే గైస్ మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది, అన్న సబ్స్క్రైబర్స్ అంటే బాయ్స్ చేశారు గర్ల్స్ చేశారు గైస్. అన్న మీరు ఎప్పుడు బాయ్స్ మీదనే అండ్ గర్ల్స్ మీదనే చేస్తుంటారని గర్ల్స్ రిక్వెస్ట్ చేశారు, అండ్ బాయ్స్ వచ్చేసి మీరు ఎప్పుడు గర్ల్స్ మీదనే చేస్తుంటారని ఆ యొక్క బాయ్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది గైస్. సో ఈ వీడియోలో వచ్చేసి గణపతి ఎంట్రీ అంటే ఆల్మోస్ట్ అందరూ క్రియేట్ చేసుకుంటారు కనుక నేను 2 టైప్స్ అయితే క్రియేట్ చేసి గర్ల్స్కు చేశాను, బాయ్స్కు చేశాను. ఓకే, సో ఇద్దరికి చాలా బాగా సెట్ అయిపోయింది గైస్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, గర్ల్స్ ఫోటో ఇక్కడ ఉంది అండ్ బాయ్స్ ఫోటో అయితే ఇక్కడ ఉంది. సో రెండింటికి అయితే చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది వీడియో అయితే. సో గైస్ ఖచ్చితంగా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు గైస్. మీరు లైక్ చేస్తే మీ సొమ్మేం పోలేదుగా, జస్ట్ మీరు లైక్ చేయండి, నాకు సపోర్టింగ్ ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి స్టేటస్ ఇంకా వీడియోస్ చాలా మంచి మోర్ వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అయిన వాళ్ళంటే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మెటీరియల్స్ ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ అనేది చేస్తున్నాను. అక్కడ నుంచి చాలా మంది కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని జాయిన్ అవ్వమంటున్నారు. జాయిన్ అయిన వాళ్ళంటే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా వీడియోకి నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలంటే మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైనమాస్టర్ లింక్ అని ఫ్రీగా ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు 7 రేసెస్ వస్తాయి గాయస్. ఈ 7 రేసెస్లో వచ్చేసి మనకు 4.5 రేసెస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మేబీ ఈ రేషన్ ఎవరైతే సెలెక్ట్ చేయరు. అండ్ గణపతి స్టేటస్ అంటే ఎక్కడ చేసి ఉండరు కూడా. ఓకే, అది కూడా నేచర్ స్టైల్. ఓకే, సో ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత గైస్ ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఇమేజ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒక సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే బ్యాక్గ్రౌండ్ మినిమం వచ్చేసి మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను 30 సెకండ్స్ లెంత్ అంటే మినిమం అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఒక 10 సెకండ్స్ అంటే నేను ఒక 20 సెకండ్స్ అయితే యాడ్ పెట్టుకుంటున్నాను. ఓకే, సో 20 సెకండ్స్ యాడ్ పెట్టి టిక్ పెడుతున్నాను. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఇక్కడ లేయర్ ఇమేజ్ టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఫస్ట్ ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. వన్స్ ఆ వెబ్సైట్లో కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఆల్ మెటీరియల్స్ లింక్ లేదా గెట్ ఫైల్స్ లింక్ అని సో మీకు అక్కడ ఆప్షన్ ఇచ్చింటే అక్కడ నుంచి మీరు రెడ్ మార్క్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీడియా ఫైల్కి వస్తుంది, అక్కడ ఆల్ మెటీరియల్స్ లింక్ అని నేను ఏవేవైతే యూజ్ చేశానో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తాను, అన్నీ ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఫస్ట్ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ 20 సెకండ్స్ కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని పెడుతున్నాను గైస్. ఓకే, సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ అదే వీడియో మీద టచ్ చేయండి. టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే ఇక్కడ మనకు ఈ యొక్క గ్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. చాలా మందికి అన్న నాకు పని చేయట్లేదు, నా క్రోమాకి రావట్లేదు అని అంటే ఒప్పుకోను గైస్. సో ఇక్కడ ఏం లేదు, వీడియోని చూడండి. ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ ఉంది. కీ కలర్లోకి వచ్చేసి మీరు బ్లూ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సో బ్లూ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి ఇంకా మీరు కొంచెం అడ్జస్ట్ అనేది పెంచుకోండి గైస్. ఓకే, సో అడ్జస్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది కదా. అడ్జస్ట్ మినిమం ఇది ఒక 48 అలా పెట్టుకోండి, ఇది 45 అలా
పెట్టుకొని 47 టిక్ పెట్టుకోండి. సో దీనికి కూడా వన్స్ వాల్యూమ్ అనేది మ్యూట్ చేసేయండి, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి కొన్ని గణపతి ఇమేజెస్ అనేది ఇస్తాను. అంటే నేను ఆల్మోస్ట్ గణపతి ఇమేజెస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయలేదు. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ గణపతి ఇమేజ్ లింక్స్ కూడా మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోండి, లేదా మీ దగ్గర గణపతి ఇమేజ్ ఉన్నా నో ప్రాబ్లం గాయస్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఫోటోని అయితే గణపతి ఇమేజ్ని అయితే ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో అది కూడా అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్ రేషియోలోనే ఉండాలి గాయస్, అప్పుడే మనకు సెటప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సపోజ్కి వచ్చేసి ఫస్ట్ నేను ఈ గణపతిని ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేశాను. అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని సో ఈ విధంగా మనకు కరెక్ట్ అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ టిక్ పెట్టండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వస్తురు ప్లే చేద్దాం, ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి గైస్. ఆ యొక్క గణపతి అనేది వావ్ ఎక్సలెంట్ కదా గాయస్, లైక్ చేయండి లైక్ చేయండి. ఇంతవరకు ఆ యొక్క ఎఫెక్ట్ మనకు ఇంతవరకు ఉంటుంది. ఓకే, సో ఇంతవరకు లెంత్న డ్రాగ్ చేయండి. సో మళ్ళీ ప్లే చేసుకోండి. చూడండి గాయస్, ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అమేజింగ్ వచ్చింది గాయస్. వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మనకు గణపతి అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మనకు మళ్ళీ అది ఒకటి క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ యాక్సిస్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక గణపతిని అంటే నెక్స్ట్ సెకండ్ ఓకే సెకండ్ గణపతిని మళ్ళీ ఇంకోటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇంకొక గణపతిని సెలెక్ట్ చేశాను. ఈ గణపతిని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ నేను ఇక్కడ పెడుతున్నాను. మళ్ళీ ఇంత లెంత్ ఇది కూడా డ్రాగ్ చేయండి, ఎక్కడ మనకు క్లోజ్ అవుతుందో అంత లెంత్ డ్రాగ్ అనేది పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ప్లే చేయండి. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక గణపతి అనేది ఎంట్రీ వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అమేజింగ్ ఉంది నేచర్ స్టైల్. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఎక్స్ట్రాగా సేమ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ ఏదైతుందో మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇమేజ్ని ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అది కూడా మళ్ళీ గణపతి ఇమేజే ఉండాలి గైస్. ఓకే, సో అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ రేషియోలోనే ఉండాలి. సేమ్ నేను ఇంకోటి సెలెక్ట్ అయితే చేసుకొని ఇదే ఇమేజ్ని కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని ఇంకా ఇదే ఇమేజ్ని నేను ఇంతవరకు డ్రాగ్ అనేది పెట్టుకొని ఇంకా మీకు కావాలంటే స్క్రోల్ అప్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇలా మీరు జూమ్ కావాలంటే జూమ్ పెంచుకొని ఇంకా ఇదే ఇమేజ్ నేను ఇంత లెంత్ పెంచేసి సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేస్తాను. చూడండి ఈ విధంగా మనకు ప్లే అవుతుంది యానిమేటెడ్. ఓకే, సో ఇలా మనకు ప్లే చేస్తే కరెక్ట్ యానిమేషన్ ఇలా మనకు ప్లే అవుతూ వస్తుంది. ఇంకా ఏం లేదు న్యాచురల్. ఈ విధంగా మనకు అన్నీ మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఫోటోలు ఇక్కడ ఎక్స్ట్రాగా ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఫైనల్గా ఇంకా లాస్ట్ ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ గణపతి ఇమేజ్ మీ దగ్గర లేకపోతే గైస్ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, సో అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, సో ఇంకా లాస్ట్ ఇమేజ్ ఇది కూడా నేను సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అన్నీ కూడా పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రాగా ఉండేది ఇక్కడ ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టుకోండి గైస్. ఓకే, ఈ విధంగా నేను ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టేసి ఫస్ట్కి వస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోస్ అన్ని గణపతి అయితే ఇమేజ్లు యాడ్ అయిపోయాయి. ఇప్పుడు మన ఫోటోస్ రావాలి. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గైస్ మీ ఫోటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ మీ యొక్క ఫోటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. ఒక ఇమేజ్ని అయితే ఫస్ట్ ఒక ఇమేజ్ను నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఇతని ఇమేజ్ని అయితే ఒకటైతే సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ పెడుతున్నారు. మీ యొక్క ఫొటోస్ కూడా సేమ్ యాక్టివ్స్ PNG లాగానే ఉండాలని చెప్పాను కదా. మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చా గైస్, బాగా చూసుకోండి. ఆ లింక్ ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఆ వీడియోలోకి తీసుకెళ్తుంది. మన యొక్క ఫోటోకి విత్ ఇన్ సెకండ్లో ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా రిమూవ్ అయితే చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మినిమం నేను 10 సెకండ్స్ ఇస్తున్నాను గైస్. ఓకే, సో 10 సెకండ్స్ అంటే ఎందుకంటే నేను గర్ల్స్కి చెప్పాను, బాయ్స్కి చెప్పాను. 10 సెకండ్స్ కాడికి వచ్చేసి ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ టు రైట్ అప్. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ యాక్టివ్స్ ఇక్కడ నుంచి నేను గర్ల్స్ ఇమేజ్ని మళ్ళీ ఇంకోటి అయితే సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే నేను ఇద్దరికి చెప్పాను కనుక. సో నేను 2 ఇమేజ్లు అయితే యాడ్ చేసి మీకు చూపించాలి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ ఆమె ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇంకోటి వచ్చేసి ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ చేశాను. ఇదే ఫోటోని కూడా సేమ్ యాక్టివ్స్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి, ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, సో ఎండ్ వరకు పెట్టుకొని 2 ఇమేజ్లు వచ్చేసాయి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ అక్కడ నుంచే గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకోటి కొన్ని ఫ్లవర్స్కి సంబంధించిన తోరణం ఎఫెక్ట్లు అనేది పెడతాను. ఓకే,
సో ఈ ఎఫెక్ట్లు ఇమేజ్లు కూడా ఆల్మోస్ట్ మీకు అక్కడనే ప్రొవైడ్ చేసింట, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో అక్కడ నుంచి నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక రోజ్ ఫ్లవర్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేశాను ఎండ్ వరకు. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి నేల్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ అక్కడ నుంచే మళ్ళీ నేను ఇంకోటి ఒక తోరణం అనేది PNG ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ తోరణం కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా ఇంత లెంత్ పెట్టుకొని ఇలా మీరు పైన పెట్టుకోండి. ఓకే, సో ఇంత లెంత్ మనకు కరెక్ట్ ఇక్కడ పైన పెట్టుకొని ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఎండ్ వరకు పెట్టుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి నేను బార్డర్కు సంబంధించిన మళ్ళీ 2 ఫ్లవర్స్ ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ ఫ్లవర్స్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇచ్చింట, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ ఫ్లవర్స్ మనకు ఏం లేదు ఒక PNG లాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇదే ఫ్లవర్స్ని కూడా ఈ విధంగా డ్రాగ్ అనేది పెట్టుకొని ఇక్కడ కింద పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసి ఇంకా నేను టిక్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఒక లిరిక్స్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకే, సో ఈ లిరిక్స్ వీడియో లింక్ కూడా మీకు అక్కడనే ఇచ్చిందా, అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. లిరిక్స్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ ఉంది, క్రాపింగ్ లెక్క వచ్చేసి ఫస్ట్ నేను లిరిక్స్కి ఇలా కొంచెం మాట తగ్గించేసి అదే లిరిక్స్ని టచ్ చేసి ఇక్కడ పెట్టేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ సింపుల్గా మీరు స్క్రీన్ అని అప్లై చేసేసి సో ఇక్కడ మన ఫోటో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ పెట్టుకోండి. మన ఫోటో ఫ్రంట్ సైడ్కి వస్తుంది, లిరిక్స్ బ్యాక్ సైడ్కి వెళ్తాయి. సో ఇంకా ఇవన్నీ మనకు బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షనే పెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మన ఫోటోస్ బ్లింక్ టు ఫ్రంట్ అనే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్ అన్నీ కూడా మనకు బ్లింక్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ పెట్టుకోండి, ఫ్రంట్ సైడ్కి వస్తాయి. అండ్ మనకు ఈ ఫ్లవర్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అవి బ్యాక్ సైడే ఉండిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ఆ లిరిక్స్కు ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ప్లే చేద్దాం చూడండి గైస్, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇంకా మన ఫోటోస్ కీ యానిమేషన్ కావాలంటే ఇంకా కీ యానిమేషన్ అంటే తెలియదు ఏం లేదు, మన ఇమేజ్ మీద టచ్ చేయండి, ఫస్ట్ ఇక్కడ పెట్టుకోండి. సో ఇంత లెంత్ పెట్టుకొని ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి మన యొక్క ఇమేజ్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. సేమ్ ఆప్షన్ గర్ల్స్ కూడా. ఓకే, సో ఇలా మనకు ప్లే చేయండి చూడండి, మనకు చిన్నగా స్లో మోషన్ ఎలా అద్భుతంగా ఉందో ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి గైస్. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా ఈ వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద టచ్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్క అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియోని అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గాయ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.